మీ అమ్మాయి పాట వింటుంటే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు. నా దిష్టే తగిలేటట్టుంది. అవును, అమ్మాయి ఏం చదువుకుంటోంది? మెడిసిన్లో సీట్ వచ్చింది. మొన్ననే కాలేజీలో చేర్పించాను. కట్టుకోబోయేవాడే అమ్మాయి చదువుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమిటి, మెడికల్ కాలేజీయే? పెళ్లి చేసి పంపించగా ఎందుకండి అంతంత చదువులు? మెరిట్లో మెడికల్ కాలేజ్ సీట్ సంపాదించుకుంది, చదువుకోనివ్వండి. అయినా ఒట్టి వేదం చదువుకుని మనం ఏం సాధించామని కనీసం తననైనా నలుగురికి ఉపయోగపడే విద్యను నేర్చుకునేవ్వండి. శుభం. మొత్తానికి డాక్టర్ పెళ్ళాం. అంతా సర్వేశ్వరుని దయ. ఇంకా ఎంతసేపే? వస్తున్నా. డాడీ డాడీ, బాబాయ్ ఇంకా నిద్రపోతున్నాడు. వాడు లేజీ ఫెలో అమ్మా, నువ్వే బంగారానివి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి గంటల తరబడి పేపర్ చదువుతూ టైం అంతా వేస్ట్ చేస్తారు. టిఫిన్ దగ్గరకు వచ్చేసరికి ఒక్క క్షణం లేట్ అయితే చాలు ఓ అని చిందులేస్తారు. నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవడానికి నాకేం 10 చేతులు లేవు. చాలు చాలు. ఏంటి త్వరగా ఇంకా లేవలేదా? వాడు వస్తున్నాడు చూడండి. వాడిని ఏమన్నా అడగదలుచుకుంటే తిన్నాక అడగండి, సరేనా? హాయ్. ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి. ఏయ్, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? అది అన్న దాంట్లో తప్పే ఉంది. వాడు చేసింది రౌడీజం కదా. ఇప్పుడు నేనేం రౌడీజం చేశానని? చూడవే, నిన్న కాలేజీలో అంత గొడవ జరిగింది. ఏం చేశానంట? వాడేం చేశాడు ఆయనకి తెలుసా? రై, ఓడిపోయిన వాడు కడుపు మంటతో 100 చేస్తాడు. నువ్వే సర్దుకుపోవాలి. మీలా చేతులు ముడుచు కూర్చోవడం నా వల్ల కాదు. చూసావా ఎలా ఎదురు సమాధానం చెప్తున్నాడు? సరే సరే, ముందు తినండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. అయినా ఆయన అన్నదానిలో తప్పే ఉందిరా. మనకెందుకీ లేనిపోని గొడవలు? చూడు ఎంత దెబ్బ తగిలిందో. అదే పొరపాటున తగిలుంటే? ఏం నువ్వు కూడా ఆయనతో కలిసి? వాడు చేసిన వెధవ పనికి తనడం కాదు, చంపేసి ఉండాలి. విన్నావా? చంపుతాడంట. వీడు చేసే వెధవ పనికి కోర్టులో తలెత్తుకు తిరగలేక నేను చూస్తున్నాను. సరే, అదంతా వదిలే. కోరి కోరి శేషు అని ఎంత మంచి పేరు పెట్టాం. అది వదిలేసి వెధవది అదేదో పేరు ఏంటది? చియా చియా. చియా చియా అంట. వింటుంటేనే చెవుల్లో యాసిడ్ పోసినట్టుంది. బుద్ధిగా కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా లేకుండా పెద్ద గాడ్ ఫాదర్లా పోజు వీడును. అబ్బబ్బా, మీ గోల కాసేపు ఆపుతారా? ముందు వాడిని టిఫిన్ తినివ్వండి. వీడు చెడింది చాలక ఇంకో తెడ కొడుతున్నాడు. పెట్టు పెట్టు. బాగా మెక్కి ఇంకో 100 మంది తన్నొస్తాడు. 5 ఏళ్లు జైల్లో కూర్చొని వచ్చినా బుద్ధి రాలేదు. శేషు, ఒరే శేషు, టిఫిన్ తిని వెళ్ళరా? నాకేం అక్కర్లేదు, నువ్వు నీ మొగుడే బాగా మెక్కండి.